హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పగలబడి నవ్వితే 10 మంది మన చుట్టూ చేరతారు. కానీ మన ముఖానికి అందాన్నిచ్చే చిరునవ్వు మన పెదాలను తాకగానే మన వ్యక్తిత్వం కూడా గుబాళిస్తుంది. చిరునవ్వుతో ఎన్నో విషయాలకు సమాధానం చెప్పొచ్చు. చిరునవ్వుతో చాలా మందిని ఆకట్టుకోవచ్చు. చిరునవ్వుతో ఎవరైనా మనల్ని పలకరిస్తే చాలు, మనకి అప్పటి వరకు ఉండే స్ట్రెస్ అంతా పోతుంది. ఇంతకీ ఏంటి ఈ చిరునవ్వు? ఎందుకు దీనికోసం అంతలా మాట్లాడుకోవడం అనుకుంటున్నారా? అవునండి, పగలబడి నవ్వాలి అనుకుంటే పళ్ళు అందంగా ఉండాలి. అదేనండి మన టీత్. కానీ చిరునవ్వు మాత్రం పెదాలు సున్నితంగా, కోమలంగా, గులాబీ రేకులా ఉంటేనే ఆ చిరునవ్వుకు అందం, మన ముఖానికి కూడా అందం. అలా కాకుండా పెదాలు డ్రైగా అయిపోయి పొరలు ఊడిపోతూ ఉన్నట్టు కనిపిస్తే ఆ చిరునవ్వు ఎవ్వరిని ఆకట్టుకోదు సరికదా. మనపై మనకున్న అశ్రద్ధను కొట్టొచ్చినట్టు ఎగ్జిబిట్ చేస్తాయి మన లిప్స్. కాబట్టి ఈనాటి వీడియోలో కోమలమైన, సుకుమారమైన బ్యూటిఫుల్ లిప్స్ కోసం ఎలాంటి ప్రొడక్ట్లు వాడకుండా మన చేతులతో మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే రోజు వాడుకోవడానికి వీలుగా బ్యూటిఫుల్ లిప్ బామ్ మనమే ప్రిపేర్ చేసుకుందాం రండి. మరి వాటికి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ తెలియాలి అంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. అమ్మాయిల ముఖంలో ఎక్కువగా అట్రాక్ట్ చేసేవి కళ్ళు, పెదవులు. ముఖ్యంగా అందరి చూపు పెదాలపైనే పడుతుంది. ఎందుకంటే చిరునవ్వుతో అమ్మాయి పలకరిస్తే చాలు, రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. అయితే కొంతమందికి ఈ పెదాలు న్యాచురల్ గా రెడ్ కలర్ లో ఉంటాయి, ఇంకొందరికి నల్లబడిపోతూ ఉంటాయి. శరీరంపై పెట్టే శ్రద్ధ ఎక్కువగా పెదవులపై పెట్టరు. కొంతమంది చూడ్డానికి చాలా బాగుంటారు, కానీ వాళ్ళ పెదాల కలర్ బ్లాక్ గా ఉంటాయి. ఇంకొందరికి చాలా డ్రైగా ఉంటాయి. మరికొందరికి పెదాలపై పొట్టు రాలిపోతున్నట్టు ఉంటుంది. ఇలా అవ్వడానికి కూడా కొన్ని అనారోగ్య కారణాలు లేకపోలేదు. అంటే మన పెదవులు కూడా మన ఆరోగ్యాన్ని సూచిస్తున్నాయని తప్పకుండా మనం గ్రహించాలి. మన శరీరంలో తగినంత వాటర్ ఉంటే పెదవులు కూడా హైడ్రేట్ గా, స్మూత్ గా ఉంటాయి. అలాగే మన పెదవులను కూడా కాస్త కేర్ తీసుకోవాలి. అంటే మన స్కిన్ కి, హెయిర్ కి ఎలా అయితే ప్రత్యేకంగా కేర్ తీసుకుంటామో అలాగే పెదవుల కలర్ చేంజ్ అవ్వకుండా స్మూత్ గా ఉండాలి, పింక్ కలర్ లో ఉండాలి, హెల్దీగా కనిపించాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే వాటి కోసం కూడా కొంత టైం మనం వెచ్చించగలిగితే చాలు. అంటే రాత్రి పడుకోవడానికి ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ గాని, కోకోనట్ ఆయిల్ గాని అప్లై చేస్తూ ఉంటే మీ పెదవులు ఉదయానికి స్మూత్ గా, హైడ్రేట్ గా ఉంటాయి. అయితే కేవలం కొబ్బరి నూనె రాసుకుని మనం బయటికి వెళ్ళలేం కదా, ఇది రాత్రిపూట అప్లై చేస్తేనే బాగుంటుంది. మరి పగల మనం బయటికి వెళ్ళినప్పుడు మన పెదవులు పింక్ కలర్ లో హెల్దీగా, బ్యూటిఫుల్ గా, హైడ్రేట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరి అమ్మాయిలు చేసే పని లిప్స్టిక్ వాడడం. కానీ ఈ లిప్స్టిక్ వల్ల చాలా అనర్థాలు కూడా వస్తూ ఉంటాయి, పెదవులు పాడైపోతూ ఉంటాయి. కాబట్టి లిప్స్టిక్స్ జోలికి వెళ్లకుండా మన పెదవులను బ్యూటిఫుల్ గా, అందంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీతో మార్చుకోవచ్చు. ఈనాటి వీడియోలో న్యాచురల్ గా లిప్ బామ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఈ లిప్ బామ్ మీరు అప్లై చేసుకుంటే లిప్స్టిక్ వేసినట్టుగానే మీ పెదవులు కలర్ గా ఉంటాయి, బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకోవాలి. పై పొట్టు చెక్కేసి శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బీట్రూట్ పెదవులకు పోషణ అందించి పొడిబారిన పెదవులను నయం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది, సహజమైన గులాబీ రంగునిస్తుంది మరియు మన పెదవులను తేమగా ఉంచుతుంది. బీట్రూట్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. నల్లగా ఉండే పెదవులకు బీట్రూట్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ పెదవులు పింక్ కలర్ లోకి మారుతాయి. మీ పెదవులపై ఉండే బ్లాక్నెస్ అంతా పోతుంది. పెదవులు కొంతమందికి ఎక్కువగా ముడతలు పడి కూడా ఉంటాయి. అటువంటి పెదవులను కూడా హీల్ చేసే గుణం బీట్రూట్ ఉంటుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది బీట్రూట్. చూడండి, బాగా మెత్తగా బ్లెండ్ అయింది కదా. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులోకి స్ట్రైనర్ సహాయంతో ఈ బీట్రూట్ ని వడకట్టండి. ఇలా జ్యూస్ మొత్తం వచ్చేయాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఈ జ్యూస్ అంతా అందులో వేసి స్టవ్ వెలిగించి సిమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో ఈ బీట్రూట్ జ్యూస్ ని బాగా మరిగించుకోవాలి. ఎంతగా అంటే ఇంచుమించు హాఫ్ అయ్యేంత వరకు. అంటే మనం ఎంత జ్యూస్ వేసామో అది హాఫ్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, బాగా దగ్గరగా అయిపోతోంది కదా. మనం వేసిన దానికి సగం అయింది కదా, అంటే బీట్రూట్ రసం బాగా మరిగింది.
ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి. ఈ బీట్రూట్ రసాన్ని ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా హెయిర్ కి గానీ స్కిన్ కి గానీ అప్లై చేసుకోవడానికి బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా మరిగించుకున్న బీట్రూట్ రసాన్ని వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ, అదేనండి అందరి ఇళ్లలో ఉంటుంది కదా వ్యాసిలిన్, దాన్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఇందులో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా కట్ చేసి కలపాలి. ఎంతవరకు అంటే కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. చాలా తొందరగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసేయండి. అన్నింటినీ బాగా కలపాలి. పెదవులు పొడిబారడం, పగలడం వంటి సమస్యలకు కొబ్బరి నూనె ఒక మంచి సజెషన్ అండి. నైట్ టైం తప్పకుండా కొబ్బరి నూనె అప్లై చేసుకుంటూ ఉండండి. పెదవులు చాలా మృదువుగా ఉంటాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. కొబ్బరి నూనె నల్లగా ఉండే పెదవులకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే పగిలిన పెదవులను కూడా బాగా హీల్ చేస్తుంది కొబ్బరి నూనె. చూడండి, మన లిప్ బామ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లిప్ బామ్ ని స్టోర్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా పాత లిప్ బామ్ కంటైనర్ ఉంటే దాంట్లో వేసుకోండి. లేకపోతే మనకు మార్కెట్ లో గానీ ఆన్లైన్ లో గానీ ఇలా ఎంటీ లిప్ బామ్ బాటిల్స్ దొరుకుతాయి. వాటిని తీసుకుని చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్మాల్ బాటిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ లిప్ బామ్ వేసేయండి. వేసి బాగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్ లో పెట్టండి. 3 నుంచి 4 గంటల పాటు అయినా ఫ్రీజర్ లో ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, న్యాచురల్ లిప్ బామ్ ప్రిపేర్ అయిపోయింది. మీరు దీన్ని రాత్రైనా పగలైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేస్తే కలర్ ఎంత బాగా కనిపిస్తోందో కదా. మీరు దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే మీ లిప్స్ కూడా ఇదే కలర్ లోకి వచ్చేస్తాయి, నో డౌట్. చూడండి, ఈ కలర్ లో లిప్స్ ఉంటే ఎంత హెల్దీగా కనిపిస్తాయో కదా, బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. కెమికల్ బేస్డ్ లిప్స్టిక్స్ వాడి పెదాలను పాడు చేసుకునే కంటే ఇలా న్యాచురల్ గా ఇంట్లోనే లిప్ బామ్ ను ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి, మీ లిప్స్ మీకే ముద్దొస్తాయి. మీ లిప్స్ చాలా క్యూట్ గా తయారవుతాయి. ఇది అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలు కూడా వాడొచ్చు. చక్కగా ప్రిపేర్ చేసుకుని ఎవరైనా వాడొచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. తప్పగా ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనే లేదు. అందరి ఇళ్లలో బీట్రూట్ ఉంటుంది, వ్యాసిలిన్ ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. కాకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక్కసారి స్ట్రిప్ తెచ్చుకోండి మెడికల్ షాప్ నుంచి, అది కూడా చాలా తక్కువ రేటుకే వస్తాయి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చక్కగా మీరు లిప్ బామ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయిపోయినప్పుడల్లా కూడా మీరే ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుందండి. మీ ముఖానికి మంచి లుక్ నిస్తుంది ఈ లిప్ బామ్. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఈ న్యాచురల్ లిప్ బామ్ ని మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.